క్షేత్రాలు దర్శించుండవచ్చు, కానీ మన అమ్మ కులదైవాన్ని ఎప్పుడు కూడా మరువరాదు. ఎన్ని క్షేత్రాలు మనం దర్శించినా మన కులదైవాన్ని మనం మర్చిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, మన ఇంట్లో ఉన్న కన్న తల్లిని వదిలిపెట్టి ఎదిరింటి ఆమెను పక్కింటి ఆమెను దండం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కనుక ఆ తల్లి ఎంత బాధపడుతుంది. అలాగా మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు మనం చేస్తూ ఉన్నా మనము అప్పుడప్పుడు మన కులదైవంకి కూడా ఆ పెనుగొండ పట్టణాన్ని కూడా దర్శించి అమ్మవారి దర్శనం కూడా స్వీకరించితేనే మనకు ఎంతో పుణ్యం వస్తుంది. అయితే ఈ కాలంలో ఎవరు చూడని వాళ్ళు మీరందరూ కూడా ఇప్పుడు నేను ఇవన్నీ పట్టణాలు చెప్తుంటే మా దీవురు అంటున్నారు. కాబట్టి మీరందరూ ఈ పెనుగొండలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మ అనుగ్రహంతో ఆ ప్రాంతం వైపు వాళ్ళే ఇక్కడంతా చాలా మంది ఉన్నారు, వచ్చారని నాకు చాలా అర్థమైంది. చాలా సంతోషం. జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి. ఈ విధంగా ఆదివేశుల కోసం 18 పట్టణాలను నిర్మించారు మయబ్రహ్మ. ఈ 18 పట్టణాలకు కూడా వచ్చినటువంటి ఈ వీళ్ళందరూ ఆదివేశులందరూ కూడా, ఓ ధనవరజ్ఞ శ్రేష్ఠి గారు, ఓ భావనాజ్ఞ శ్రేష్ఠి గారు, ఇదిగో మేము ఈ ఇంట్లో ఉంటాం, ఇదిగో మేము ఈ ఇంట్లో ఉంటామని వాళ్ళకు వాళ్ళు నిర్ణయం చేసుకుని ఇక ఆ ఇంట్లో ఉండిపోవాలని అనుకుంటున్నారు ఆ ఆదివేశులు. అప్పుడు అక్కడ త్రిమూర్తులు ప్రత్యక్షమై, ఓ ఆదివేశులారా, ఇదిగో మీకోసం నిర్మించినటువంటి ఈ మయబ్రహ్మను కూడా కాస్త పూజించండి అన్నారు. అప్పుడు ఈ ఆదివేశులందరూ కూడా, ఓ స్వామి, ఇదిగో నీవు మా కోసం ఇంత కష్టపడి నిర్మించావు కనుక మేము ఈ రోజు నుంచి మీకోసం ఉత్తరం వైపున ఖాళీ స్థలాన్ని ఉంచుతాం, కనుక మీరు మా ఇంట్లో కొలువై ఉండండి అన్నారు. దానికి ఆయన చాలా సంతోషపడి, అందరూ నన్ను ఏ యక్షుడనో అలా అనుకుంటారు, ధనాన్ని వచ్చే వరకు మాత్రమే నన్ను పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే కుబేరుడు వీళ్ళకి నవనిధులను నింపారు. ఈ ఆదివేశ్య గృహాలలో నవనిధులంటే అమ్మా 9 రకాలు నవనిధులు అంటే బంగారము, వెండి, ఈ రతనాలు, ముత్యాలు ఇలాంటివే కాదు, మనకి గోవులు, పాడి, ఈ దాసీజనము వీళ్ళంతా కూడా నవనిధుల కిందకే వచ్చేస్తారనమాట. ఇలాగ నవనిధులను నింపారు కనుక వారిని కూడా పూజించండి అన్నారు త్రిమూర్తులు. అందువల్ల ఆదివేశులు, ఓ కుబేరా, మీరు ఇలాగ మాకు ధనాన్ని ఇచ్చారు, మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చారు కనుక మీరెప్పుడు మా ఇంట ఉత్తరం దిక్కున ఖాళీగా ఉంచుతాము, మీరు మీ భార్య అయిన చిత్రరేఖతో సమానంగా కూడా మీరు ఇక్కడ ఉండండి అని అన్నందుకు ఆయన కుబేరుడు చాలా సంతోషపడి, మిగతా జనమంతా నన్ను యక్షుడనే అనుకుంటారు, ధనం వచ్చే వరకే నన్ను పూజిస్తారు, కానీ మీ ఆదివేశులు ఎప్పటికీ పూజిస్తున్నారు కనుక నా భార్య అయిన చిత్రరేఖతో నేను ఎప్పటికీ మీ ఆదివేశుల ఇంత స్థిరంగా ఉండడమే కాకుండా నేను ఉత్తరంలో ఉన్నా కూడా ఎదురుగా ఉన్న దక్షిణాన్ని చూడకుండా నా కుడి కంటితో నైరుతిని, ఎడమ కంటితో ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటాను. కనుక మీకు ఎప్పుడు కూడా అంటే ఏమిటి ఇందులోని పరమార్థం అంటే, కుడి కంటితో నైరుతిని చూడడం వల్ల నైరుతిలో ఇంటి యజమాని పడుకోవడం వల్ల వారికి అనేకమైనటువంటి వ్యాపార అభివృద్ధి అన్ని కూడా బాగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎడమ కంటితో ఆగ్నేయాన్ని చూస్తుండడం వల్ల ఎప్పుడైతే మనం వంట చేస్తున్నప్పుడు ఆ దైవ నామముతో వంట చేస్తున్నప్పుడు ఆ ఇంట్లోని వాళ్ళందరికీ మంచి చక్కటి ఆరోగ్యము, దైవ భక్తి, ఆ దైవ భక్తి కలగడం వల్ల దాన ధర్మాలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ మనము ఈనాటికి ఆదివేశులం ఇంత గొప్ప పూజనీయతంగా ఉండడానికి గల కారణం అనమాట. అదేవిధంగా అందుకనే అప్పుడు కుబేరుని కూడా పూజించారు. మయబ్రహ్మనేమో, మీరు ఇచ్చినటువంటి ఆ బంగారు నగలన్నీ కూడా మా ఇంటి శుభకార్యాలకంతా మీ చేత్తోనే మేము నగలు తీసుకుంటాం కనుక అని మిమ్మల్ని పూజిస్తామని అటు మయబ్రహ్మను ఇటు కుబేరుని కూడా పూజించారు ఆదివేశులు. అంతలో త్రిమూర్తులు చెప్పారు, ఓ ఆదివేశులారా, మీరు కైలాసం నుంచి భూలోకానికి వచ్చింది గోవు యొక్క మఠము ద్వారా వచ్చారు కదా, గోవు మఠములో నివసించి వచ్చారు కదా, కనుక గోవును కూడా స్మరించండి అన్నారు. అందుకని అప్పుడు ఈ ఆదివేశులంతా కూడా వాళ్ళు ఇక ఆ 18 పట్టణాల్లో గృహప్రవేశాలు చేసేకి ముందు అప్పుడు ఇంటి యజమాని కూడా ముందుకు వెళ్లకుండా ఆ గోమాతనే మొట్టమొదటగా ఇంట్లోకి ప్రవేశింపజేసి ఆ తర్వాత ఇంటి యజమాని ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అందుకే ఈనాటికి చూడండి, ఎక్కడైనా గృహప్రవేశాలు చేస్తున్నామంటే మొట్టమొదట గోమాతను పిలిపిస్తారు, గో పూజలు చేస్తూ ఉంటాం, అవునా? అయితే ఇప్పుడు చాలా ఈ
కాలంలో ఒకటి బాధగా ఉండేటువంటి విషయం ఏమిటమ్మా అంటే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేసి మంచి ఇలా చేపెట్టి ఇలా జారిపోయే టైల్స్ వేసేసి ఉన్నటువంటి వారు ఆ ఇరుకు లిఫ్టుల్లో ఆ జారిపోయి గోవు పాదం పెడితే జారిపోయేటట్లుగా ఉండే టైల్స్ ఉండే దగ్గర మాత్రం నిజంగా గోవును వాళ్ళు తీసుకురాకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఆ చిన్న చిన్న లిఫ్ట్లో గోవు ఇటు రాలేక అటు తిరగలేక ఎంత ఇబ్బందులు నానా ఇక్కట్లు పడుతుంటాయి అన్నమాట. ఆ గోవులు జారి పడితే కూడా ఎంత ప్రమాదం అవుతుంది, లేపడానికి ఎంత కష్టం అవుతుంది. ఆ స్మూత్గా ఉండే టైల్స్ మీద గోవులను తీసుకురాకుండా వాళ్ళు హాయిగా ఏ వెండి ప్రతిమనో బంగారు ప్రతిమనో పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా మంచిది. అలా అయిపోయింది. కనుక ఈ గోవును స్మరించడం వల్ల చూడండి, మనకి పంచమాతలను ఉంటారమ్మా. పంచమాతలు అంటే 5 మంది మాతలు. ఎవరెవరు వాళ్ళు? గోమాత, భూమాత, వేదమాత, దేశమాత, అమ్మా అన్ని మీరే చెప్పేశారు, ఇంకా మీకు అందరికీ బాగా తెలిసిపోయింది కదా. దేహమాత. దేహమాత అంటే ఈ దేహాన్ని ఎవరైతే ఇచ్చారో తల్లి, ఆమెను దేహమాత అంటాం. దేశమాత, మనం ఏ దేశంలో ఉన్నాం? భారతదేశం. భారత మాతకి ఆ విధంగా దేశమాత. ఆ తర్వాత వేదమాత, మనకు ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో ఆమెను వేదమాత అని అంటూ ఉన్నాం. ఆ తర్వాత భూమాత, సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్నీం క్షమాదేవి మాధవీ మాధవ ప్రియం అంటూ ఉన్నాం. ఇంత పెద్ద ఉన్నటువంటి నదినైనా ఇక్కడ మన కాశీలో గంగా నది పరమ పవిత్రమైంది. ఇలాంటి నదులను, సముద్రాలను కూడా, పర్వతాలను కూడా మోస్తున్నటువంటి తల్లి ఎవరు? భూమాత. ఆమె ఎంత ఓర్పుతో ఉందో చూసారా. ఎవరికైనా మనం ఇలా తగులుతుంటేనే, మనం ఇలా ఎగురుతేనే మనకి అబ్బా ఏం ఎగురుతున్నారో అని అనిపిస్తుంది. మనం ఎంత ఎగురుతున్నా, నడుస్తున్నా, ఈ భూమి మీద పరిగెడుతున్నా మనకి ఆ భూమాత ఎంతో ఓర్పుగా ఉంది. కనుకనే మనము నిద్ర లేస్తూనే పాదం కూడా కింద పెట్టకనే ఆ భూమాతను స్మరించుకోవాలి. అలాగా భూమాత ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి. ఇక ఇంకోటి ఏమమ్మా, అన్ని చెప్పామా? దేహమాత, దేశమాత, గోమాత, భూమాత, వేదమాత. ఇలాగా ఈ గోమాతను స్మరించుకోవడం ఎంత పుణ్యము. గోవు యొక్క, అందుకనే అప్పుడు ఆర్యవైశ్యులు పూజించి గోవుని, ఆ గోవు కూడా వరమిచ్చారు. ఏమిటంటే, అమ్మ గోమాత, ఈ రోజు నుంచి మీ నుంచి వచ్చేటువంటి ఈ ద్రవ్యాలు, ఈ పదార్థాలన్నీ కూడా పూజ్యనీయమైపోయి మేమంతా కూడా వరంగా మీ ప్రసాదంగా పొందుతూ ఇవన్నీ పూజ్యనీయ స్థాయిలో ఉండాలి అని కోరుకున్నారు. అందుకనే చూడండి, ఇప్పుడు గో దర్శనం, గోవును స్మరిస్తే చాలు పుణ్యం వచ్చేస్తుంది. గోవును చూస్తే చాలు, దర్శిస్తే చాలు గోవుని పుణ్యం వచ్చేస్తుంది. అలాగా గో దర్శనం, గో పూజ, గో దానం, గో క్షీరం, గో దధి, గో ఘృతం, గో మైలం, గో మూత్రం, ఇవన్నీ కూడా చూడండి. మనం ఏదైనా ఒక శుభకార్యాలు చేయాలి అని అంటే మనం అక్కడ తప్పకుండా ఈ గోవు యొక్క పదార్థాలన్నీ తీసుకురావాలి. గోమైనము, గో పంచితము, గోమూత్రం అంటాం కదా, గో క్షీరము, గోదది, గో ఘృతము, ఇవన్నీ కూడా మనం తీసుకొని వస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగా గోవును పూజిస్తే 3 కోటి దేవతలను పూజించినట్టే. అందుకని ఒక స్తోత్రంలో కూడా మనం చెప్తుంటాం, గోవు పాదమున పితృదేవతలుండును, గొలుసున తులసి మాత ఉండును, గంగడోలున దశావతారాలుందురు, దంతపంక్తిని దేవతలుందురు, ఓంకారముగా 4 విధాలుగా ఉండును, ముఖము జ్యేష్ఠాదేవి, కన్నులు సూర్యచంద్రాదులు, గోపురము గాలి గోపురంగా గోలు, అగ్రభాగాన తీర్థస్థానములు స్థావరాజంగమములుండును, అంగాలలో 14 గోణాలుండును, రోమాలన్నీ లింగాలే, తోలు యముడు తోగ గోదావరి, కటి కంచిబోలు, పొదుగు పుండరీకాక్షుని బోలు, చంద్రులు 7 సముద్రాల నదుల పోలు, పాలు భాగీరథి పోలు, బొడ్డున కమలముండును, కడుపులో ధరణి దేవతలుందరు, పంచితంలో పుట్టిన భాగీరథమ్మ, గోమయంలో పుట్టిన శ్రీ మహాలక్ష్మీదేవి, గోపాలుని భార్యలు రుక్మిణి సత్యభామలు, ఈతం పండు కొలువై కొలువులో కూర్చోగముక విష్ణు భక్తురాలు వచ్చి కృష్ణ కృష్ణ ఆడువారు చేసిన పాపము ఎందుగా చూరగా, అమ్మ ఎన్నగల పర్వతాలు ఎదురుగా వచ్చు, వేలేర్గణాలు కనుతూ దోచి, వేలాంగనలు దొరకదొచ్చి, ఏ సంధ్యా సమయమున అంటే సంధ్యా సమయమున ఎవరైతే ఈ గోవును పూజ చేస్తారో వాళ్ళు 3 కోటి దేవతలను పూజించినట్టు. గోవుకు మనం తినిపించాల్సిన పదార్థాలు తినిపించడం వల్ల కూడా అవి కూడా
గోవుకు ఏం ఆహారంగా పెడితే మనకి ఏం అనుగ్రహం కలుగుతుంది అన్నది. సంతానం కావాలనుకోండి వంకాయలు పెడుతూ ఉంటారు, మంచి ఎర్రటి పండంటి బిడ్డ పుట్టాలనుకోండి టమోటాలు పెడుతూ ఉంటారు. ఇలాగా గురుదోషం అంటే గురుగ్రహం యొక్క దోషం పోవాలనుకోండి శనగలు తెలుసు కదమ్మా మనకి, ఆ శనగలు నానవేసి ఆ శనగలు తినిపిస్తూ ఉంటారు గోమాతకి. ఇలాగా ఎన్నో పదార్థాలు. కానీ ఒక విశేషం అంటే ఒక పాయింట్ చెప్తా, గుర్తు పెట్టుకోండి, మీరు నన్ను తిట్టుకోకండి. ఆ గోకు పెట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పేపర్లో కట్టి ఉంచుంటారు అనుకోండి, ఒక పట్లంలాగా. ఆ పట్లం పేపర్తో పాటు అట్లే పెట్టేస్తారు. ఆ పేపర్ కూడా గోవు అది పాపం తినేసేస్తుంది. ఏమైందంటే ఆ గోవు తింటది కదా అంటారు. కానీ చూడండి కొంతమంది కవర్లో ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టుంటారు. మీకేదో వద్దనుకున్నప్పుడు దాన్ని తీసి పెట్టారు, అది అట్లే అది తెచ్చి పెట్టేస్తారు, అది అట్లే పాపం అది తినేస్తుంది. లోపల ఆ పేగులకంతా చుట్టుకొని ఆ కవర్లు ప్లాస్టిక్ ఇదంతా చాలా ఇబ్బందులు. ఆరోగ్యాన్ని మనము ఆరోగ్యంగా ఉండే గోవును అనారోగ్యపరిచినట్టు అవుతుంది. మీరు పెట్టే కొంచెం శనగలు అది ఏమో కానీ ఆ కవర్లు పెట్టడం వల్ల వాటికి పాపం అనారోగ్యం అయిపోతుంది. గోవుకు ఒక విశేషమైన లక్షణం ఉందమ్మా. ఏమిటది అంటే చూడండి, గోవు నిత్యం మనం పూజిస్తున్నాం అనుకోండి, మన ఇంటి దగ్గరకు నిత్యం వస్తుంది అనుకోండి, మీరేమనుకోవాలి, అబ్బా గోవు వచ్చి మనకు దర్శనం ఇచ్చింది అని అనుకోవాలి. కానీ అదే ఇప్పుడే బాగా రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము, మనకేదో గోవు వచ్చి మన గుమ్మంలో అడ్డంగా ఉందే కదా అని అనకూడదు అనమాట. ఆ గోవును ఎప్పుడు కూడా కొట్టకూడదు. మనం ఒకవేళ మరీ అడ్డంగా ఉంది గోవు, మనం బయటికి అడుగు పెట్టే లేకుండా ఉందనుకోండి, అప్పుడు కొంచెం నీళ్లు తీసుకొని అలాగా చల్లితే గోవు అటు పక్కకు వెళ్ళిపోతుంది, మీ దాకా మీరు వెళ్ళిపోవచ్చు. అంతేగాని గోవులు ఎప్పుడు కూడా కట్టి చూపించి కట్టితో ఎప్పుడు కూడా కొట్టకూడదు అనమాట. ఈ గోమాత మీరు రోజు పూజ చేస్తున్నారనుకోండి, అలవాటు ప్రకారంగా రోజు వచ్చేస్తుంది గోమాత. అప్పుడు ఆ గోమాత తను తీసుకునే శ్వాస ద్వారా తెలుసుకుంటుంది మీకు ఏ విధమైనటువంటి జబ్బు ఉంది, మీ దేహంలో ఏ విధమైన అనారోగ్యం ఉందో తెలుసుకొని అది మరుసటి రోజున మన ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదా గోవు పాలకులు అంటే గోవులు ఎవరైతే రక్షిస్తుంటారో గోవులను రక్షించే వాళ్ళని చూస్తుండండి. ఆ గోవులను వాళ్ళు ఇట్లా అంటూ ఉంటారు చేత్తో, ఇలాగా అనడము పదని ఇలా అంటారు, చేతిని తగిలిస్తుంటారు. ఆ చేతి స్పర్శ ద్వారా గోవు తెలుసుకుంటుంది అతనికి ఏమి దోషం ఉంది, అతనికి దేహంలో ఏమి అనారోగ్యం ఉంది అనేది తెలుసుకొని అది మేతకు వెళ్తుంది కదా గ్రాసం తినడానికి. అప్పుడు ఆ దేహికి అంటే ఆ గోపాలకుడికి అంటే ఆ గోవులు రక్షించే అతనికి ఏమైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యానికి సంబంధించినటువంటి పచ్చని ప్రకృతిలోని పచ్చికలు ఏవైతే ఉంటాయో ఆయుర్వేద ప్రకారంగా మనకు వృక్షాలు మూలికలు అంటాం కదా, అలాగా ఏ చెట్టు ఆకులు కానీ ఏ గ్రాసం తింటే మంచిదో ఆ గ్రాసం తినొచ్చి అప్పుడు ఆ గోవు రక్షించే అతని దగ్గర తన శ్వాసను వదులుతుంది కదా, అప్పుడు ఆ శ్వాసను ఇతను పీల్చుకోవడం ద్వారా అతనుకున్న అనారోగ్యం వెళ్ళిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. అందుకనే చూడండి ఆ గోవులు రక్షించే వాళ్ళకి ఏ విధమైనటువంటి రోగం ఉండదన్నమాట. ఆ గోవు వదిలే శ్వాసనే అతనికి కావలసినటువంటి ఆక్సిజన్నే వదులుతుందన్నమాట. మనకి నిత్యము కూడా ఆక్సిజన్ వదిలేటువంటి ప్రాణి ఏదైనా ఉంది సమస్త కోటిలో అంటే ఒక్క గోవు మాత్రమేనండి. మనకు వృక్షాలలో ఏ విధంగా అయితే తులసి వృక్షం 24 గంటలు ఆక్సిజన్నే వదులుతుందో అలాగే గోమాత కూడా ఎప్పుడు కూడా మనకి ఆక్సిజన్నే వదులుతుంది. అందుకనే చూడండి గోవు నెయ్యిని అంటే గోఘృతాన్ని మనము కొంచెం నెయ్యిని బియ్యములో కలిపి హోమం చేసేటప్పుడు ఆ అక్షింతలతో మనము హోమం చేస్తున్నప్పుడు ఆ నేతిని కలపడం వలన 1 గ్రాము ఆవు నెయ్యిని కలపడం వలన 1 టన్ను ఆక్సిజన్ మనకు విడుదలవుతుంది. హోమం యజ్ఞం జరుపుతున్నామనుకోండి, ఆవు నెయ్యితో యజ్ఞం చేసేటప్పుడు మళ్ళీ బాగా వినండి, ఆవు నెయ్యితో యజ్ఞం చేసేటప్పుడు 1 గ్రాము ఆవు నెయ్యితో వాడడం వలన 1 టన్ను ఆక్సిజన్ మనకు ఉత్పత్తి అవుతుంది. అందుకే ఇప్పటికీ కూడా ఆవు నెయ్యినే వాడాలి అంటాం. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు మేము ఎక్కడైనా హోమాలు జరిపిస్తున్నప్పుడు అయ్యా ఆవు నెయ్యి తీసుకురావాలి ఇన్ని కేజీలు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఇన్ని కేజీలు అయ్యా బాబాయ్ ఇంత రేట్ అవుతుంది అని అనుకోని కొంతమంది ఏం చేస్తారంటే షాప్లో ఖర్చు కాకుండా ఉండేది ఉంటుంది చూడండి, అది కట్ చేస్తేనే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అలాంటి నెయ్యిని తీసుకొని వస్తారు.
ఎప్పుడు కూడా అట్లాంటి నెయ్యి పూజలకు వాడకూడదు అనమాట. మనం భోజనం చేసేటప్పుడు ఎంత మంచి నేతిని వాడతామో, ఎంత మంచి నెయ్యి వాడతామో, గుమగుమలాడే నెయ్యిని మరి వడ్డించుకొని ఆవకాయ వేసుకొని భోజనం చేస్తామో, అలాగా మంచి ఆవు నెయ్యినే మనం కూడా ఈ యజ్ఞాలకు హోమాలకు వాడాలి. అప్పుడే మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఎందుకంటే ఏ విధమైనటువంటి ద్రవ్యం వేస్తామో ఆ విధమైనటువంటి ఆ హోమంలో అట్టి పొగనే వస్తుంది. ఎట్టి ద్రవ్యము అట్టి పొగ, ఎట్టి పొగను అట్టి మేఘం, ఎట్టి మేఘము అట్టి వర్షం, ఎట్టి వర్షము అటువంటి పంట, ఎటువంటి పంటను అటువంటి ఆహారం, ఎటువంటి ఆహారము అట్టి మనస్సు గుణం. అందుకనే మనము అలాంటివే పదార్థాలు వాడటం వల్ల మన మేధాశక్తి కూడా, మన ఆరోగ్యము, మన గుణము, మన మనస్సు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట. ఇన్నిటినీ ఇక చెప్తూ పోతే సంవత్సరం రోజులు చెప్పినా చాలు గోవు యొక్క గురించి. ఆ విధంగా ఈ గోమాతలకు వరం ఇచ్చారు ఈ ఆర్యవైశ్యులు. మీ పదార్థములన్నీ కూడా పూజ్యనీయంగా ఉండాలి అని ఆ పంచమాతలలో ఒకరైన గోవుకి ఆ విధంగా పూజలు చేశారు.